బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్లోని నారపల్లిలో ర్యాగింగ్ భూతానికి బలయ్యాడు ఓ విద్యార్థి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జాదవ్ సాయి తేజ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. కళాశాలలో ర్యాగింగ్కు గురి కావడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. సీనియర్ విద్యార్థులు మద్యం తాగించాలని ఒత్తిడి చేశారని తెలుస్తోంది. మృతుడి ఆత్మహత్యకు కారణం ర్యాగింగ్ మాత్రమేనా లేదా ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా బాబుకు పిల్లలు బాగా ర్యాగింగ్ చేశారు. సేమ్ 4th ఇయర్ వాళ్ళు ర్యాగింగ్తో బాగా కొట్టారు. కొట్టిన తర్వాత దాని ద్వారా పిల్ల బాగా నాకు ఏమో వీడియో పంపిండు. ఏమన్నా వీడియో ఎట్లా ఉంది సార్, నేను చచ్చిపోతున్నా, నాకు బాగా కొడుతున్నారు, నాకు బాగా కొట్టి నాకు పైసలు అడుగుతున్నారు, 10,000 పైసలు తీసుకున్నారు, బాబు సూసైడ్ చచ్చిపోయింది సార్. ఇంకా మీ నలుగురికి సార్, ఇంకా నలుగురు ఉన్నట్టు వాళ్ళు చిన్న, ఇంకా నలుగురు ఉన్నట్టు నలుగురికి ఖచ్చితంగా శిక్ష పడాలి చూడాలి సార్. ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులు చదువుకోవడానికి కాలేజీలకు వస్తున్నారా, మందు తాగడానికి వస్తున్నారా అని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. చదువుకొని వృద్ధిలోకి రావాల్సిన వారు ఇలా చెడు వ్యసనాలకు బానిసలవడంపై విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు ఇలా చెడు దారిన పట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. उनको 4-5 जबर అన్నాను. ఒక मन डरान मार रहे थे, पिछा ले रहे मार कंती मन आचर आगरो कोनी बा कौन को चिन्ना बाबू आना कचे मन मारो बकम बा मन डर लाग रही जो पिछा मारे मांग रहे मार कंती मर जा रहा जो बा उससे नहीं बचे. हेलो बा मन डर लाग रही थी उनको 4-5 जबर అన్నాను. ఒక मन डरान मार रहे थे, पिछा ले रहे मार कंती मन आचर आगरो कोनी बा कौन को चिन्ना बाबू आना कचे मन मारो बकम बा मन डर लाग रही जो पिछा मारे मांग रहे मार कंती मर जा रहा जो बा उससे नहीं बचे. हेलो बा మనం చూసిన విద్యార్థి ఒక సెల్ఫీ వీడియో కూడా చేసుకొని వాళ్ళ నాన్నకు పంపించాడు. నాన్న, నాకు భయం అవుతోంది, ఇక్కడ 4-5 వస్తున్నారు, నన్ను ఇష్టం ఉన్నట్టు కొడుతున్నారు, డబ్బులు తీసుకురా అంటూ వేధిస్తున్నారు, నాకు చాలా భయం వేస్తుంది అంటూ పాపం ఆ విద్యార్థి కంటతడి పెట్టుకొని చాలా ఎమోషన్, అంటే భయము, ఆవేదన, ఆందోళన అవన్నీ కూడా ఆ విద్యార్థి మొహంలో మనం స్పష్టంగా చూడవచ్చు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి నిజంగా. ఎందుకంటే ఇంజనీరింగ్ చేసి భవిష్యత్తులో చాలా గొప్పగా ఎదగాల్సినటువంటి వాళ్ళు తోటి విద్యార్థిని ఈ రకంగా వేధించి చివరికి ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి సృష్టించారు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, మనం చూస్తున్నాం సెల్ఫీ వీడియో చాలా క్లియర్గా చెప్తున్నాడు. చాలా నన్ను వేధిస్తున్నారు, డబ్బులు తీసుకురమ్మని కొడుతున్నారు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నాన్న, నాకు భయం అవుతుందంటూ పాపం ఆ విద్యార్థి పెట్టిన సెల్ఫీ వీడియో చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరికి చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఇట్లా జరుగుతున్నాయా, ఇంకా బయటికి రానివి ఎన్నో అని. సో ఎగ్జాక్ట్గా కారణాలు ఏం తెలిసాయి సురేష్? అంటే గత కొద్ది రోజులుగా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు, సీనియర్లకి, జూనియర్లకు మధ్య వివాదాలు నడుస్తున్నాయి, కొట్టుకుంటున్నారు, ఘర్షణలు పడ్డారు, అనేక సార్లు ర్యాగింగ్ కూడా చేశారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులని ర్యాగింగ్ చేశారని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్తున్నారు. అందులో భాగంగానే సాయి తేజను జూనియర్లకు సీనియర్లకు గొడవ జరిగిన సందర్భంలో సూపర్ సీనియర్ వాళ్ళు ఎంటర్ అయిపోయి అందులో మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా అక్కడ మాట్లాడి ఆ తర్వాత బార్కు తీసుకెళ్ళి మొత్తం ఆ జూనియర్ల చేత బార్ బిల్లు కట్టించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం, బెదిరించడం, డబ్బులు కట్టాల్సిందే మీరు అని చెప్పేసి బెదిరించడంతో తండ్రికి ఫోన్ చేసి డబ్బులు వేయండి నాన్న అని చెప్పేసి కూడా సాయి తేజ తండ్రికి ఫోన్ చేయడంతో 1,500 రూపాయలు కూడా ఆయన ఫోన్పే చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బిల్లు కట్టిన తర్వాత మళ్ళీ హాస్టల్కి వచ్చి నారపల్లిలో ప్రైవేట్ హాస్టల్లో సాయి తేజ ఉంటున్నాడు. హాస్టల్కి వచ్చిన తర్వాత నిన్న రాత్రి మళ్ళీ తండ్రికి ఒక వీడియో పంపించడం జరిగింది. నేను చనిపోతున్నాను, సీనియర్లు వేధిస్తున్నారు, నన్ను డబ్బులు కట్టమని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పేసి
చెప్పేసి కూడా ఆవేదనతో కూడిన ఒక 23 సెకండ్ల వీడియోని సెండ్ చేసిన తర్వాత బాబు తండ్రి వెంటనే రిటర్న్ కాల్ చేసినప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం, ఆ తర్వాత హాస్టల్లో ఉంటున్నటువంటి నిర్వాహకులకి కాల్ చేసి మా బాబు ఇలా సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కూడా వీడియో పంపించాడు, వెంటనే వెళ్ళండి అని చెప్పేసి చెప్పేటప్పటికే అప్పటికే బాబు సూసైడ్ చేసుకొని విగత జీవుడిగా పడి ఉన్నాడని చెప్పేసి కూడా అక్కడున్న తోటి స్నేహితులు ఏదైతే హాస్టల్ నిర్వాహకులు చెప్పడం జరిగిందని చెప్తున్నారు. దీని వెనకాల కాలేజీ నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే సీనియర్లు జూనియర్లని ర్యాగింగ్ చేస్తుంటే కాలేజీ యాజమాన్యం కానీ ఫ్యాకల్టీ కానీ అక్కడ ఏం చేస్తున్నారో అసలు ఎందుకు పట్టించుకోలేదు, ఒకవేళ కాలేజీ యాజమాన్యం ముందే అలర్ట్ అయ్యి పట్టించుకుని ఉంటే మా బాబు ఈరోజు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మేడిపల్లి పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబు కుటుంబ సభ్యులు, తండ్రి అందరూ కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ప్రస్తుతం లోపల బాబు తండ్రి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. బాబాయ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందండి, అసలు ఏం మాట్లాడారు మీరు? సార్ ఏం జరిగిందంటే మా బాబు వీడియో చేసిండు. అది తర్వాత మా అన్న ఫోన్ చేసిండు, ఫోన్ మళ్ళీ లిఫ్ట్ చేయలే ఆయన. అయితే వీళ్ళు నలుగురు కలిసి, ఒకడు ఆయన కాలేజీలో చదువుకున్న అబ్బాయి, మిగతా ముగ్గురు ఏమో బయట వాళ్ళంట. వాళ్ళు కలిసి ఈయన కొట్టుకుంటా బార్ని తీసుకుపోయినరు. బార్లు తీసుకుపోయి అక్కడ బిల్లు కట్టమన్నారు. వీళ్ళు మనిషికి ఎంతో కొంత బిల్లు కట్టేసిండ్రు. ఇంకా తాగుడు అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలి పైసలు, మళ్ళీ 1000 ఇవ్వాలి అని అంటే ఈయన బాబు ఏమైండు అంటే వీళ్ళు ఎంత టార్చర్ చేస్తున్నారు నన్ను అనేసి ఆయన ఆవేదనతో ఇది అయిపోయింది మొత్తానికి. అంటే వీడియో పంపించింది, వీడియోలో ఏం మాట్లాడిండు అసలు ఎగ్జాక్ట్? వీడియోలో ఏం మాట్లాడిండంటే, నాన్న వీళ్ళు సాయిబాబు ఏమో పేరున్నది, సాయిబాబు మళ్ళీ ముగ్గురు కలిసి నన్ను కొడుతున్నారు, బాగా ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు అని అంటున్నాడు సార్. అంటే మరి కాలేజీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదా? మీకు ఇప్పుడే జరిగింది ఈ ఘటన, గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ గతంలో ఎప్పుడు జరగలేదు, ఇదే మొదటిసారి. మాకు ఎప్పుడైనా అట్లా జరిగి ఉంటే మేము ఈ కాలేజీ దాకా రానియకపోతుంటే, అటే ఉంటే మేము ఆదిలాబాద్ డిస్టిక్ సార్, మాది బాగా దూరం ఉన్నది. నిన్నకల్లా వెళ్ళినాం సార్ మేము, ఇవాళ పొద్దున అందినాం. ఈ పోలీసు ఇప్పటివరకు ఇక్కడ రిపోర్ట్ సరిగా కాలేదు ఇంకా సార్. మీరే చూడండి సార్, మాకు న్యాయం జరగాలి సార్. మాకు ఎట్లయినా కానీ. ఎంతమంది పిల్లలు మీ అన్నకి 2 కొడుకులే సార్. ఈయన పెద్ద కొడుకు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్, చేతికి వచ్చిన కొడుకు సార్. ఏం చేస్తాడు మీ అన్న? ఏం చేస్తాడు? మా అన్న ఆర్ఎంపీ డాక్టర్ చేస్తాడు సార్. మీరు ఏమవుతారు? మీరు అల్లుడు బాగా అవుతా సార్. ఏం జరిగింది, మాట్లాడిరా నిన్న మొన్న ఫోన్లో కానీ ఇట్లా మీ అల్లుడితో? నేను మాట్లాడలేదు సార్. లాస్ట్ టైం మా మామకే మాట్లాడిండు. ఏం చెప్పారు అసలు, ఏం జరిగింది అంటే? సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే మరి కాలేజ్ కంప్లైంట్ చేయలేదా? కాలేజ్ కంప్లైంట్ ఏం చేయలేరు. అయితే వీళ్ళు బయటకు తీసుకుపోయి వీళ్ళని ర్యాగింగ్ చేసి పైసలు డిమాండ్ చేస్తున్నారు. పైసలు మా మామ అకౌంట్లోకి వెళ్ళి 1500 ఏమో డబ్బులు పంపించిండు. డబ్బులు పంపిస్తే వాళ్ళకు ఎంతో కొంత ఇచ్చేసిండు. మళ్ళీ డబ్బులు అడిగిండట, మళ్ళీ 1000 రూపాయలు కావాలి అనేసి పంపిండట. అయితే మా బాబు ఏం చేసిండు, మా బాబుకి అన్నాడట, నువ్వు పోయి బ్రిస్టాల్ పట్టుకోరా అని చెప్పేసి సరికల్లా మా బాబు బ్రిస్టాల్ తీసుకుపోయేటట్టు ఇక రూమ్కి వెళ్ళిండట. రూమ్ తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు, కొట్టేసి చంపేసిండు అన్నట్టు తెలుస్తుంది మాకైతే. చెప్పిరా పోలీసులకు? అదే కంప్లైంట్ చేసి చెప్పింది. అదే సాయితేజ స్నేహితుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది అసలు ఆ రోజు? నువ్వు ఒకటే హాస్టల్లో ఉంటారా? మీరు ఇద్దరు ఒకటే బ్యాచ్? లేలే, నేను క్లాస్మేట్, నాకు సాయితేజ. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కాలేజ్ పాలిటిక్స్ మొత్తం ఎట్లా అంటే, వీళ్ళు మా సీనియర్స్ ఉంటారు కదా, సీనియర్స్ ఇంకా లోకల్లో రౌడీ షీటరు, ఇంకా లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారు దీంట్లో కలిసి. ఆయనకి ఎట్లా అంటే ఒక మెంటల్ టార్చర్ పెట్టినారు, పైసలు అడగడం కానీ. ఆయనకి ఎట్లా అంటే పైసలు ఇస్తేనే నీకు బోనివ్వడం, లేకపోతే నీకు ఎట్లా ఆయనకి ఫిజికల్గా మెంటల్గా టార్చర్ పెట్టడం వల్ల అంత లేదు. నేను మొత్తం ఆఫ్టర్ ది సిచ్యువేషన్ అంటే నాకు హ్యాంగింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది. కానీ అప్పటికి మేము చాలా ట్రై చేసినాం కానీ మాతో కాలేకపోయింది అది. నువ్వు అదే హాస్టల్లో ఉంటావా? లేదు, నేను బయట ఉంటాను, నేను డే స్కాలర్ ఉంటా. నాకు సడన్గా ఫోన్ రావడం వల్ల నేను వచ్చిన. ఇన్సిడెంట్ తెలియగానే ఇన్ ఫ్రేమ్ అప్పుడు. అసలు సీనియర్లు ఎవరు, ఏ ఇయర్ బ్యాచ్ వాళ్ళు ర్యాగింగ్ చేశారు? ఎందుకు ర్యాగింగ్ చేశారు అక్కడ? ఇప్పుడు ర్యాగింగ్ ఎందుకంటే సాటర్డే రోజు ఒక చిన్న కొట్లాట అయింది. అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ దాంట్లో
సీనియర్ జూనియర్ల కొట్లాట అయిన దాంట్లో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ జూనియర్ అనే క్యాండిడేట్ 4th ఇయర్ ఆయనకి చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేసారు, సైతేజకి ర్యాగింగ్ అన్న చేసారు, కొట్టిర్రు. కట్టెలు ఉంటాయి, చెట్టు కట్టెలు ఇరగొట్టి చెట్టుతో కట్టెలతో కొట్టిన తర్వాత మళ్ళీ 4 గంటలకి సంథింగ్ 4:30 అప్రాక్స్కి ఆ టైంలో ఆయనకి తీసుకొని వైన్స్కి తీసుకొని పోయారు బార్కి. ఈయనే మన నారపల్లి కాడ బార్ ఉంటుంది, బార్కి తీసుకుపోయి 4:30 నుంచి 8:30 వరకు కూర్చోబెట్టి ఆయనకి మెంటల్గా టార్చర్ పెట్టారు. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు నాకు పైసలు ఇస్తేనే నీకు ఫోన్ ఇస్తా, లేకపోతే నీకు వార్లకి వెళ్ళి బయటికి పోను, నువ్వు నారపల్లిలో నేను దలుచుకుంటేనే నువ్వు నారపల్లిలో ఉండగలుగుతావు, లేకపోతే నీకు నారపల్లిలో లేకుండా చేస్తా అన్నట్టు ఆయనకి ఒక మంచి థ్రెడ్లు ఇచ్చుకుంటా, ఆయనకి భయపెట్టుకుంటా, ఆయనకి చూసి ఆయనకి ఒక మెంటల్ ఆయనకి ఎట్లా అంటే భయానికి ఏం అర్థం కాలేక సడన్గా ఆడ నుంచి 8:30 అప్రాక్స్ 8:30 టైంలో ఒక ఎవరో అన్న సంథింగ్ సిగరెట్ దేమని పంపిస్తే చక్కగా హాస్టల్కి వచ్చి హ్యాంగింగ్ చేసుకున్నాడు. కాలేజీలో ఎప్పుడు చెప్పలేదా ఇట్లా జరిగింది, గొడవ జరిగింది సీనియర్లకు జూనియర్లకు? లేదు అసలు ఇప్పుడు సాయితేజ ఏ కొట్లాటలో పోడు, డీసెంట్గా చదువుకుంటాడు. ఇది ఎట్లా అంటే వన్ ఆఫ్ ది బ్యాడ్ ఇష్యూ, సాటర్డే రోజు ఒక చిన్న కొట్లాట అంటే ఒక జూనియర్ బర్త్డే ఉండడం వల్ల ఆ వ్యక్తి తాగేసి వచ్చి సీనియర్కి కింద పెద్ద మాట్లాడడంతో, కించపరిచినట్టు మాట్లాడడంతో మా వాళ్ళు ఏం చేశారు అంటే అరే నీకు చిన్న పెద్ద తేడా తెలియకుండా మా ఇట్లా చేస్తామని మా వాళ్ళు ఒక 2 దెబ్బలు కొట్టినందుకు ఈ ఫస్ట్ ఇయర్ ఉన్న అబ్బాయి 4th ఇయర్ వాళ్ళకి చెప్పిపించి ఈ ర్యాగింగ్ అన్నది టీజింగ్ అన్నది చేపించి. అయితే ర్యాగింగ్ అనేది నిషేధము, ఎవరు కూడా ఎవరైనా ర్యాగింగ్ చేసినా వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రతి కాలేజీలో బోర్డ్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు గొడవ జరిగినప్పుడు మళ్ళీ ఆ కాలేజీ యాజమాన్యం ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఫర్దర్ గొడవ జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాకుండా మళ్ళీ 4th ఇయర్ విద్యార్థులు కూడా ఎంటర్ అయ్యి సాయితేజను ర్యాగింగ్ చేసి గొడవ సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి పిలిపించి ఆ తర్వాత బార్లో 10,000 బిల్లు దాకా తాగి ఆ తర్వాత బిల్లు నలుగురు కూడా కట్టాలి జూనియర్స్ అని చెప్పేసి వారికి హుకుం జారీ చేసి ఆ డబ్బులు కట్టకపోవడంతో దాదాపు ఒక 1,500 రూపాయలు పేమెంట్ చేసినప్పటికీ మళ్ళీ ఇంకా డబ్బులు కట్టాలి అని చెప్తే ఆ బయటికి వచ్చిన తర్వాత నేరుగా హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో సాయితేజ హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా ఇప్పుడు స్నేహితులు ఆయన బంధువులు చెప్తున్న సంగతి కనబడుతుంది. ప్రస్తుతం అయితే మేడిపల్లి పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాబు తండ్రి తల్లిదండ్రులు ఇక్కడే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. కాలేజీ నిర్లక్ష్యం ఉంటే కాలేజీ పైన చర్యలు తీసుకుంటాం, ఆ తర్వాత ర్యాగింగ్ చేసిన విద్యార్థుల పైన కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన మళ్ళీ కాలేజీలలో ర్యాగింగ్ కొనసాగుతుందనే భూతానికి ఒక మళ్ళీ తెరలేపినట్టయింది. ర్యాగింగ్ అనేది ఎవరు కూడా చేయొద్దు, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కాలేజీలలో బోర్డ్స్ ఉన్నప్పటికీ కూడా కాలేజీలలో సరైన మానిటరింగ్ లేకపోవడం వల్లే ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు కొన్ని కాలేజీలలో ఇలాంటి ర్యాగింగ్ భూతం ఇంకా నడుస్తుంది. కాబట్టి అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సీనియర్ని జూనియర్గా చూడాలి తప్ప కానీ అలా కాకుండా ర్యాగింగ్ పేరుతోని వికృత చేష్టలు చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి గతంలోనే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా అనేక కౌన్సిలింగ్లు నిర్వహిస్తుంటారు. కానీ ఈ ఘటన నిన్న గొడవ జరగడం అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి గొడవ జరిగితే 4th ఇయర్ స్టూడెంట్స్ ఎంటర్ అయ్యి అందులో మళ్ళీ సెకండ్ ఇయర్ విద్యార్థులను కొట్టడం, ఆ తర్వాత బార్కి తీసుకెళ్లడం, బార్లో ఫుల్గా తాగి ఆ తర్వాత వాళ్ళు తాగిన బిల్ అంతా కూడా కట్టమని బెదిరించడంతోనే సాయితేజ సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. సూసైడ్ కాదు, ఇది హత్యగా కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి సాయితేజ బంధువులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి, లేదంటే కఠినంగా మేము ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం బాబు తండ్రి మిగతా బంధువులు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. పోలీస్ స్టేషన్లో వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత బాబు మృతదేహాన్ని గాంధీ మార్చరికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. మేడ్చల్ జిల్లా నారాపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ భూతానికి ఒక విద్యార్థి బలైపోయాడు, నిండు ప్రాణాన్ని తీసుకున్నాడు. సో ఆయన ఒక సెల్ఫీ వీడియో చేశాడు. ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరిని కూడా ఆ వీడియో కలిచివేస్తుంది, చాలా బాధిస్తుంది. ఎందుకంటే అది ఎంత క్షోభానుభవించాడో, ఎంత తీవ్రంగా ఇబ్బంది పెట్టారో మనకు అర్థమవుతుంది. తన కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఒక ఆందోళన, ఒక భయము, ఒక బెదురు, గుబులు అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి, చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ నాన్నకి ఆ వీడియో పంపించాడు. నాన్న నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు, వీళ్ళు చాలా దారుణంగా కొడుతున్నారు, డబ్బులు కావాలనుకుంటున్నారు, నన్ను చాలా వేదనకు గురి చేస్తున్నారంటూ పాపం ఆ విద్యార్థి చాలా ఆందోళనకరంగా చాలా బాధగా తన తండ్రికి సెల్ఫీ వీడియో
పంపించి మరీ తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఎన్నో ఆశలతో ఆదిలాబాద్ నుంచి అంత దూరం నుంచి ఒక గిరిజన విద్యార్థి భవిష్యత్తు పైన ఎంతో ఆశలతో ఎన్నో కలలతో జీవితంలో రాణిద్దామనుకుంటే ఈ రకంగా ర్యాగింగ్ భూతం బలి తీసుకుంది. సో ఆ విద్యార్థులు వాళ్ళు కూడా తోటి విద్యార్థులే, కానీ ఇంత దారుణంగా ఏకంగా ఒక వ్యక్తి ఒక తోటి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడే విధంగా వేధించారంటే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. సో నాన్న నన్ను ఇక్కడ భయపెడుతున్నారు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను కొడుతున్నారంటూ చాలా తీవ్రంగా, చాలా ఆవేదనాభరితంగా, చాలా ఎమోషనల్గా పాపం ఆ విద్యార్థి ఒక భయంగా తన తండ్రికి వీడియో పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.